టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరొక షాక్ తగిలింది. ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. నేషనల్ అవార్డు అందుకునేందుకు తమకు బెయిల్ ఇవ్వాలని కోరిన జానీ మాస్టర్కు ఇటీవల కోర్టు 4 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై ఫోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. అవార్డు హోల్డ్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో పోలీసులు ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. రైట్, టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరొక షాక్ తగిలింది. ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. నేషనల్ అవార్డు అందుకునేందుకు తనను బెయిల్ ఇవ్వాలని కోరిన జానీ మాస్టర్కు ఇటీవల కోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై ఫోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. అవార్డు హోల్డ్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో పోలీసులు ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.